అంటే నిన్న ఆయన తిరుపతి సార్ ఆస్థానంలో ఆయన అన్నమయ్య పాటలు కట్టిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చనిపోయారు. చాలా బాధాకరం. 600 గీతాలకు అద్భుతమైన చేసి ఏ సినిమా పాటలకు తీసిపోయినటువంటి పద్ధతిలో అన్నమయ్యను ఒక ఎస్టాబ్లిష్ చేశారు. అంతకుముందు సంగీతం అంటే త్యాగరాజ కీర్తనలు లేకపోతే ఇవే ఉండేవి. వాటిలోంచి అన్నమయ్య అని అచ్చ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను తీసుకొని వచ్చి వాటిని ప్రతిష్ఠించాడు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒక్కటే, పులయ రాజు మీద పులయండు ఒకటే, పక్కనే బంటు పైన అదియు ఒకటే అని చెప్పి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని పాడినవాడు అన్నమాచార్యుడు. చందమామరావే జాబిల్లి రావే అనే పాట కట్టినవాడు అన్నమాచార్యులు. ఇవన్నీ తెలుగు వాళ్ళకి తెలియచేసి నేను 78 ఆయన 78 నుంచి నా 30 ఏళ్ళు పనిచేసి ఇదయ్యారు. అన్నమాచార్యుడు అని కనుక వింటే భక్తితో పాటు ఈ మానవతా సంబంధమైనటువంటి అంశాలు మనకు అద్భుతంగా కనిపిస్తాయి. కాబట్టి అంటే ఇక్కడే ఎందుకు చెప్తున్నా అంటే, వేమన లాంటి వాళ్ళని మనం తలుచుకుని ఉంటాం. ఉర్వి వారికి నెల ఒక్క కులము పొలియజేసి అని. వీటి నుంచి మనం బయటపడాలి. అలాగే రకరకాల వాదనలతో, అహంభావాలతో, ధన గర్వంతో, ధన మదంతో అసలు మనుషులను మనుషులుగా చూడలేని పరిస్థితి పోవాలి. ఇదో గొప్ప ప్రణయ గాథ నా ఉద్దేశంలో. అతని పేరు ప్రణయ అయినట్టుగానే అమృత ప్రణయము ప్రేమ అన్నది అమృత తుల్యమైనది, మానవతా భరితమైనది. దాన్ని కాపాడుకోవటం సమాజ ధర్మం అనే ఒక గొప్ప పోరాట సందేశం దీంట్లో ఉంది. ఎవరైనా ఒకవేళ గతంలో అనేక మనస్తాపాలతో బాధలతో అటు ఇటు అనుకుంటున్నా, ఇప్పుడైనా అలాంటి వాళ్ళు కళ్ళు తెరిచి యువతను అనవసరంగా బలి తీసుకోకండి. ఎవరెవరిని ప్రేమించుకుంటే ప్యార్ కియాతో డర్నా క్యా హై అని పాడిన దేశం ఇది. కాబట్టి ఆ సందేశం మనకు ఇస్తుంది ఈ ఘటన. మిగిలిన విషయాలకు వెళ్తే సార్, ఫ్రమ్ చెగువేరా టు సనాతన, పవన్ కళ్యాణ్